నిజామాబాద్ నగరంలో బుధవారం రాత్రి తేలికపాటి వర్షం కురిసింది. వారం రోజుల క్రితం వర్షాలు కురవగా ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఎండలు దంచి కొట్టాయి. ఉదయం నుంచి ఎండ తీవ్రత అధికంగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించి వర్షం కురిసింది. తాత్కాల్ రైలు టికెట్లు బుకింగ్ లో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. తాత్కాల్ బుకింగ్ లో త్వరలో ఈ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్వీట్ చేశారు. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు బుకింగ్ సులభతరం అవుతుందని వెల్లడించారు. దీంతో ఆధార్ లేకపోతే తాత్కాల్ టికెట్ బుకింగ్ కు ఇబ్బంది ఎదుర్కోవచ్చన్నారు. 2024 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ కు చెందిన 5 ట్రైనీ ఐఏఎస్లు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిశారు. పలు అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన సీఎం వారి బాధ్యతల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఈ భేటీలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ స్పందించారు. అంతకుముందు ఆర్సీబీ ఫ్రాంచైజ్ చేసిన ప్రకటనను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ మాటలు రావడం లేదు, ఈ బాధ వర్ణాతీతం అని క్యాప్షన్ ఇచ్చారు. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జోడించారు. నిజామాబాద్లోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల కళాశాలలో 6, 7, 8వ తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ సూర్యకాంత్ రెడ్డి తెలిపారు. మైనార్టీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాలకు చెందిన విద్యార్థుల దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ నెల 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విచారం వ్యక్తం చేశారు. ఇది ఎంతో దురదృష్టకరం, బాధాకరమైన సంఘటన. దీనికి గల కారణాలను ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు సాధ్యాసాధ్యాల గురించి బేరీజ్ వేసుకోవాల్సింది అన్నారు. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మాయి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే 11 మంది అమాయకులు చనిపోయారు. వాళ్ళకు అసలు మానవత్వం లేదు. ఈ కార్యక్రమం నిర్వాహకులు అనుమతులు ఇచ్చిన వారిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో కొత్తగా చేరబోయే విదేశీ విద్యార్థుల వీసాలపై నిషేధం విధించారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు. దీని ప్రకారం FMJ వీసాలపై అమెరికాకు వెళ్లే విద్యార్థులు ఆ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందలేరు. నందిపేట మండలంలోని రాజ్యలక్ష్మి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు ఎమ్మెల్సీ కవిత ఆచార్య ప్రత్యేక పూజలు చేయనున్నారు. నగరంలోని సుభాష్ నగర్లో గల ధన్వంతరి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.